హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్కి రైళ్ల జాతర అనేది మొదలైంది ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. చిన్న స్టేషన్ ఉన్నటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మే 22 ఇనాగ్రల్ సెరమనీ పూర్తి చేసుకున్న తర్వాత ట్రైన్స్ అనేది మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి క్యూ కడుతున్నాయి ఫ్రెండ్స్. మొన్నేమో జంబూతావి తిరుపతి రేక్ షేరింగ్ తిరుపతి టు కరీంనగర్ ట్రైన్ మన కరీంనగర్ స్టేషన్కి వచ్చింది. గత 2 వారాలుగా తిరుపతి టు కరీంనగర్, కరీంనగర్ టు తిరుపతిగా ఈ ట్రైన్ అనేది రాకపోకలు సాగిస్తున్నది. ఇప్పుడు ఈ ట్రైన్స్కి అనుబంధంగానే మన కరీంనగర్ స్టేషన్కి మరొక ట్రైన్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. అతి త్వరలోనే మన కరీంనగర్ స్టేషన్కి ఈ కొత్త ట్రైన్ నెంబర్ 2 అనేది రాబోతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి కొత్త ట్రైన్లలో మన కరీంనగర్ స్టేషన్కి రెనోవేషన్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఫస్ట్ ట్రైన్ వచ్చేసి తిరుపతి టు కరీంనగర్ ఏదైతే జంబూతావి రేక్ షేరింగ్ ఉందో అది ఫస్ట్ ట్రైన్ ఫ్రెండ్స్. అది జూలై 7th రోజు కరీంనగర్ స్టేషన్కి వచ్చింది. మొత్తం 3 AC కోచెస్తో ఉన్నటువంటి ఈ కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ప్రతి సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:25కి తిరుపతి చేరుకుంటుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ని పునః ప్రారంభించిన తర్వాత మన స్టేషన్కి వచ్చినటువంటి ఫస్ట్ ట్రైన్, కొత్త ట్రైన్ ఇదే. ఇప్పుడు దీనికి అనుబంధంగానే మన కరీంనగర్ స్టేషన్కి మరొక ట్రైన్ అనేది రాబోతుంది. అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళవచ్చు ఆ ట్రైన్లో అనేది మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్ళే భక్తుల రద్దీ ప్రతినిత్యం పెరుగుతూనే ఉంది. ఆ రద్దీకి తగ్గట్టుగా కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి ట్రైన్లు అనేది మనకి అందుబాటులో లేవు. గత 13 సంవత్సరాలుగా కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళడానికి ఒక ట్రైన్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ప్రతి గురువారం మరియు ప్రతి ఆదివారం రాత్రి 7:10 బయలుదేరే ట్రైన్ మాత్రమే. కానీ ఇది మొన్నటి వరకు నిన్నటి నుంచి మనకు అయితే జూలై 7th నుంచి ఈ కొత్త ట్రైన్ అనేది తిరుపతి వైపు ప్రారంభమైంది. ఇప్పుడు దీనికి అనుబంధంగానే మనకు ఇంకో ట్రైన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్ కరీంనగర్ స్టేషన్కి. ఆ ట్రైన్ మొదలయ్యేది హుజూర్ సాహెబ్ నాందేడ్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ కరీంనగర్ మీదుగా ప్రారంభం కాబోతుంది. ప్రతి శనివారం సాయంత్రం 4:50 నాందేడ్ నుంచి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు ఉదయం 11:30కు తిరుపతి చేరుకుంటుంది. నాందేడ్ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్కి ఈ స్టేషన్లో మాత్రమే హాల్టింగ్ ఉంది ఫ్రెండ్స్. నాందేడ్, ముద్కేడ్, బాసర్, నిజామాబాద్, లింగంపేట్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, కొండపల్లి, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి ఈ స్టేషన్లో మాత్రమే ఈ ట్రైన్కి అనేది హాల్టింగ్ ఉంది. నాందేడ్ నుంచి సాయంత్రం 4:50కి బయలుదేరిన ట్రైన్ కరీంనగర్ వచ్చేసరికి 9:38 అవుతుంది ఫ్రెండ్స్. 9:40కి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. 2 minutes మాత్రమే హాల్టింగ్ ఉంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో. తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఇదే ట్రైన్ సాయంత్రం 7:45 తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు హుజూర్ సాహిబ్ నాందేడ్ చేరుకుంటుంది ఫ్రెండ్స్. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ రైల్వే స్టేషన్కి సోమవారం ఉదయం 9:08 వచ్చి 2 నిమిషాలు హాల్టింగ్తో 9:10 కరీంనగర్ నుంచి డిపార్చర్ అయ్యి హుజూర్ సాహిబ్ నాందేడ్ వెళ్తుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నాందేడ్ నుంచి తిరుపతి వైపు వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07015. ఇది మనకు ఆగస్ట్ 2nd, 9th, 16, 23 and 30th ఈ రోజుల్లో మాత్రమే ఈ ట్రైన్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07016. ఇది మనకు ఆగస్ట్ 3rd, 10th, 17th, 24th and 31st ఆగస్టు వరకు మాత్రమే ఈ ట్రైన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. 5 weeks మాత్రమే ఈ ట్రైన్ అనేది మనందరికీ అందుబాటులో ఉండబోతుంది. కాబట్టి తిరుపతికి వెళ్ళే భక్తులందరూ ఈ ట్రైన్ని యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఇలాంటి ట్రైన్లు మరిన్ని రావాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్. 26 కోట్లతో రెనోవేషన్ పనులు పూర్తి చేసుకుని ఇటీవల పునః ప్రారంభించుకున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్కి ముందు మరిన్ని ట్రైన్లు రావాలి. ఇటీవలే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి తిరుపతి ట్రైన్కి మొత్తం 3 AC కోచెస్ ఉండడం వలన ఎవరు కూడా ఎక్కడానికి అంతగా ఆసక్తి చూపలేదు.
ఎందుకంటే దాని టికెట్ ఫేర్ అధికంగా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రూట్లో వస్తున్నటువంటి తిరుపతి ట్రైన్కి మొత్తం అన్ని కోచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచెస్ అండ్ సెకండ్ సిట్టింగ్ జనరల్ క్లాస్ కూడా ఉంది. ఆక్యుపెన్సీ రేట్ ఎంత బాగుంటే అన్ని కొత్త ట్రైన్స్ వస్తాయి మన కర్నూలు స్టేషన్కి. ఈ ట్రైన్ అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.